నిజం చెప్పాలంటే మంగు మచ్చల్ని ఇవి చాలా మొండి మచ్చలు అండ్ వీటిని తగ్గించే పద్ధతి చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. అండ్ తగ్గియడం అనేది పూర్తిగా తగ్గియడం అనేది సాధారణంగా కుదరదనే చెప్పాలి. అయితే వీటికి అసలు ఏం చేయాలి ఇలా ఉన్నప్పుడు? ఫస్ట్ థింగ్ మనకి హార్మోనల్‌గా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. అది మీ డాక్టర్ చూస్తారు మీరు వెళ్ళినప్పుడు. థైరాయిడ్ కానీ, ఏదైనా బాడీలో స్టెరాయిడ్ అప్ అండ్ డౌన్ కానీ, ఇలాంటివి ఏమన్నా అయినప్పుడు కంపల్సరీ మనం మంగు మచ్చల్ని ట్రీట్ చేస్తున్నప్పుడు ఈ బ్లడ్ కరెక్షన్స్ కూడా చేసుకుంటేనే ట్రీట్ అయిన మంగు మచ్చల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. సో ఫస్ట్ హార్మోనల్ ప్రొఫైల్ అంతా చెక్ చేసుకొని, ఆ హార్మోనల్ ప్రొఫైల్ ఏమన్నా పైకి కిందకి ఉంటే కనుక అవి కరెక్ట్ చేసుకోవడానికి ఒక కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత అవి కరెక్ట్ అవుతున్న ప్రాసెస్లో వీటికి ఈ మచ్చలకి మీ డాక్టర్ సాధారణంగా ఒక మైల్డ్ పీలింగ్ యాక్షన్ ఉన్న ఫేస్ వాష్ కానీ, లేదా కొన్ని డ్రగ్స్, స్పెసిఫిక్ డ్రగ్స్ ఉంటాయి, ట్రనెక్సిమిక్ యాసిడ్ ఇట్లాగా పీల్ చేసే డ్రగ్స్, ఇలాంటి బేస్ ఉన్న డ్రగ్స్ మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇవి రెగ్యులర్గా పెడుతూ ఉండండి. మీకు వెంటనే ఫస్ట్లో యాక్చువల్గా అయితే మంగు మచ్చలు తగ్గడం కన్నా పెరిగినట్లు అనిపిస్తాయి. ఎందుకంటే పైన ఉన్న సూపర్ఫిషియల్ స్కిన్ మెల్లగా వెళ్ళిపోయి లోపల ఉన్న డీపర్ పిగ్మెంట్ ఇంకా బయటకు వస్తుంది. సో అప్పుడు నిరాశ పడకుండా కంటిన్యూ చేయండి. చాలామంది ఈ స్టేజ్లో ట్రీట్మెంట్ ఆపేస్తారు. అది కరెక్ట్ కాదు. ఎవరికైనా మొదట్లో కొంచెం పెరిగినట్లుంటుంది. సో ఆ టైంలో నిరాశ పడకుండా కంటిన్యూ చేయాలి. సాధారణంగా 5 నుంచి 6 నెలలు కంటిన్యూస్గా మనం క్రీమ్స్ వాడితే, మీ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే అవి కరెక్ట్ చేసుకుంటే అప్పుడు మనం మంగు మచ్చల్లో ఒక కన్సిడరబుల్ చేంజ్ చూడొచ్చు. అంతకుముందు జరగదు. అండ్ అంత త్వరగా ఎక్స్పెక్ట్ కూడా చేసి హార్ష్గా ఏమీ కెమికల్స్ మీరు ఫేస్ మీద పెట్టొద్దు. దాని మూలన ఫేస్ ఇంకా డ్రై అయిపోయి ఇంకా ఎక్కువ ఏజ్ ఆర్ ఈ మచ్చలు ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.